జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం బ్రహ్మకపాలంలో ఉన్నాం. ఈ బ్రహ్మకపాలం ఏంటంటే విష్ణుమూర్తి బ్రహ్మ ఇద్దరు ఆధిపత్యాన్ని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళ మధ్యలో ఒక లింగం రావడం, ఆ లింగానికి మొదలు తర్వాత ఆఖరి వెతుకుతామని విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిలోకి ఈయన హంసవాహనం ఎత్తి పైకి వెళ్ళడం, అక్కడికి ఎత్తి పుస్తకం ఆవిడ బ్రహ్మదేవుడు కలగడం, వాళ్ళ చేత అబద్ధం చెప్పని అడగడం, విష్ణుమూర్తి నేను వెతకలేకపోతున్నానని చెప్పడం. ఈ కథ మనందరికీ తెలుసు. అప్పుడు కాలభైరవ స్వామి వచ్చి ఆ శివుని యొక్క ఉగ్రరూపం కాలభైరవ స్వామి శివుడి జటతో కొట్టడం వల్ల వచ్చిన ఆ రూపం వచ్చి ఆ రూపంలో నుంచి వచ్చిన భైరవ స్వామి శివుడి ఆదేశాల ప్రకారం బ్రహ్మదేవుని యొక్క ఐదోతల్ని గిలివేయటం, అది చేతికి అతుక్కుపోవడంతో ఆయనకి బ్రహ్మహత్య పాతకం చేరడంతో బ్రహ్మహత్య పాతకం పోగొట్టడానికి 12 సంవత్సరాలు ఆయన తిరుగుతూ ఈ బద్రీనాథ్ దగ్గర ఈ బ్రహ్మకపాల క్షేత్రంలో ఆ తల ఊరి కింద పడడం వల్ల దీన్ని బ్రహ్మకపాలం అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ పితృలకి, మన పితృలోకంలో ఉన్న వారందరికీ శాంతిని చేకూర్చడానికి ఇక్కడ పిండ ప్రదానాలు అవి చేస్తారు. జయ శ్రీమన్నారాయణ.